కార్తీక్ వాళ్ళిద్దరైతే ఇంటికి వస్తూ ఉంటారు. అలా జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ అలా ఉంటారు. ఇక దీప నువ్వేం కంగారు పడకు, ఈ రోజు నుంచి నువ్వు పెద్దయ్య గారు అని తాతయ్యని, మామయ్య నుంచి చిన్నయ్య గారని, చిన్నమ్మ గారని, అత్తయ్యని అని పిలవండి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న అలా చూస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్నని అంటావా చిన్నమ్మాయి గారు కూతురనో చిన్నమ్మాయి గారు బిడ్డనో ఎలా పిలిచినా పర్వాలేదు, అసలు ఇంటికే పెద్ద వారసురాలు కాబట్టి పెద్దమ్మగారనో నువ్వు ఎలా అయినా పిలవచ్చు, జ్యోత్స్నకి చాలా విధాలుగా పిలుపులు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు జ్యోత్స్నని చూసి ఎటకారంగా కార్తీక్. ఇక వీళ్ళని నువ్వు ఈ రోజు నుంచి ఇలానే పిలువచ్చు దీప అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఆడిన మాటలకి దీప అయితే అలా చూసేసరికి పారిజాతం అందరి గురించి చెప్పావు కానీ మరి నా గురించి మరి అందరినీ అలా పిలిచేటప్పుడు మరి నన్ను ఎలా పిల్లలో కూడా చెప్పాలి కదా అనేది అంటూ ఉంటుంది. నిన్న నీ గురించి తర్వాత చెప్తానులే పారు, నువ్వు ఎప్పటికీ మా పారువే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి ఏంట్రా నన్ను కూడా అలా అనేస్తావు అని చెప్పేసి ఏదో పారిజాతం మీద అలా చూస్తూ ఉంటుంది. నన్ను పారు అయినా ఇంకెలాగా కాదా, నాకు ఏదో ఒక పేరు పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పటి నుంచి నీకు క్లారిటీ ఉంది కదా దీప, ఇంకేం కన్ఫ్యూజన్ లేదు కదా అని చెప్పేసి అనేసరికి అయ్యగారు, అమ్మగారు, చిన్నయ్య గారు అంతే అని అనేసరికి నాకు ఒక పేరు పెట్టచ్చు కదా అని అంటూ ఉంటాడు. నీకు కరెక్ట్గా చెప్తున్నాను చూడు, ఇక నుంచి వీళ్ళని ఇలాగే జ్యోత్స్నని చిన్నమ్మగారనో చిట్టమ్మగారనో, ఇంటికి పెద్ద కాబట్టి వారసురాలు కాబట్టి పెద్దమ్మగారనో ఎలా అయినా పిలవచ్చు, జ్యోత్స్నకి చాలా పర్యాపదాలే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సుమిత్ర అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఏంటి మాకు ఈ నస, ఎన్నిసార్లు చెప్పినా మా ఇంటికి నాకు ఎదురు పడద్దు అంటే ఎదురు పడడం, నాకు కనపడద్దు అన్నా కనబడడం ఈ మనుషులకి బాగా అలవాటు అయిపోయింది. ఈ మనిషికి ఎంత చెప్పినా బుద్ధి రాదు అని చెప్పేసి సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న వాళ్ళందరి గురించి అయితే దీపక్ ఎక్స్పీరియన్స్ చూసి జ్యోత్స్న అయితే ఏంటి బాబు ఈరోజు కొత్త ప్లాన్ వేసాడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అలా చెప్పేసరికి దీప అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం నుంచి నన్ను ఎలా పిల్లాలో కూడా చెప్పురా అని అనేసరికి నువ్వు ఎప్పుడు మా పారువే, నీకు లాస్ట్లో చివరిలో చెప్తాను నేను ఎలా పిలవాలి అనేది అనేసరికి చివరిలో చెప్తావా, ఏం చెప్తావురా, ఇప్పుడు నాకు ఆఖరికి నన్ను చివరిని పడేస్తావు కదరా, నాకు విలువ లేకుండా చేస్తావు కదరా అని చెప్పేసి పారిజాతం అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. బాధపడకు పారు, నేను నీకు ఎలా విలువ లేకుండా చేస్తాను, నీకు చివరిలో చెప్తాను కదా ఆ సీక్రెట్ అని అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. పారిజాతం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది.